Hello guys, good morning to all of you. Andariki na voice వినపడుతుందా? Please confirm. So please confirm. So andariki na voice వినపడుతుందా? Yes sir. Okay. See guys, మనకి one of our trainee from SAP end user batch మీ గ్రూప్ లోనే ఉన్నారు 56 మెంబర్స్ లో. ఓకే, సో అబ్బాయి పేరు మెన్షన్ చేయొద్దని చెప్పారు కానీ మీ గ్రూప్ లో ఉన్నారు భాష. ఓకే, ఫుల్ నేమ్ మెన్షన్ చేయలేదు, మీరే చూసుకోండి. ఓకే, సో ఈ అబ్బాయి మనకి లాస్ట్ 2 months నుంచి మన కోర్సెస్ వింటున్నారు. అలాగే రీసెంట్ గా మనకి విప్రోలో సెలెక్షన్ అయ్యారు. SAP జాబ్ విప్రోలో, ప్యాకేజ్ 3 లక్షలు, చెన్నై లొకేషన్. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ కూడా మనం చార్ట్ లో పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ అబ్బాయి మనకి SAP ఎండ్ యూజర్ R2R. సో SAP ఎండ్ యూజర్ R2R లో మనకి జాబ్ వచ్చింది. ఆ లొకేషన్ మనకి వచ్చేటప్పటికి చెన్నై లొకేషన్ లో R2R లో జాబ్ వచ్చింది. ఓకే, అండ్ సో మనం ప్రతి విషయాన్ని కూడా ప్రూఫ్ తో సహా పెడతాం. ఓకే, సో మనకి ఇక్కడ ప్రతి విషయం కూడా సో మనం ప్రూఫ్ తో సహా పెడతా ఉంటాం. ఓకే, ఇక్కడ ప్రతి విషయాన్ని మనం ఆఫర్ లెటర్ తో సహా ప్రూఫ్ తో సహా పెట్టడం జరిగింది. ఫర్దర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతి విషయం మనం కంప్లీట్ గా ప్రతి విషయం మన బ్యాచ్ లో ఉన్నతనే అబ్బాయి, బయట ఎక్కడి నుంచి తీసుకొని రాలేదు. ఓకే, ప్యాకేజ్ 3 లక్షలు, విప్రో లాంటి కంపెనీలో జాబ్ వచ్చింది. ఓకే, సో అలాగే వెరీ సూన్ అతను ఇక్కడికి వచ్చి చెన్నైలో ఉండడం మూలంగా అతనికి మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చే మనకి ఏదైతే ట్రోఫీ ఉంటుందో అది ఇవ్వలేకపోతున్నా అబ్బాయి వచ్చి కలెక్ట్ చేసుకుంటారని చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం పక్కా ప్రూఫ్ తో సహా గ్రూప్ లో ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు కాదు, 100% యాక్యురేట్. సో జాబ్ ఉంది అని తెలిసిన తర్వాత, పక్కా విషయం తెలిసిన తర్వాతే ఇంకా అబ్బాయి మనకి ఇది కూడా పంపించాడు, విప్రో సంబంధించి ఏం పని చేస్తున్నాడు దాని మీద బ్యాచ్ కూడా పంపించాడు. బట్ అవన్నీ కూడా పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఓన్లీ మన వరకు అతని పేరుని మాత్రం హైడ్ చేసి మనం జాబ్ వచ్చింది అని చెప్పి మనం చూపిస్తాం జరుగుతుంది. ఓకే, సో R2R జాబ్ లో గట్టిగా కూర్చుంటే 30 days లో మనం ఈజీగా జాబ్ కొట్టవచ్చు. అది సర్వైవల్ కూడా పాసిబుల్ అవుతుంది మన క్లాసెస్ ఉన్న తర్వాత. అర్థమైందా? సో కాబట్టి మీరు ఎప్పుడు ఇచ్చిన వర్క్ని, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఇప్పటి వరకు అన్ని మోడల్స్లోనే మనకి జాబ్ వచ్చినాయి. R2R లో వచ్చినాయి, P2Pలో వచ్చినాయి. కాల్స్ ఉన్నాయా ఇంకా? సి గైస్, మనకి ఈ అబ్బాయి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి, గ్రూప్ లో పెట్టి స్క్రీన్ షాట్ తీసి. ఈ అబ్బాయి మనకి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు మనకి. సో విప్రోలో ఇంకా జాబ్స్ ఉన్నాయంట. ఓకే, సో ఆ స్క్రీన్ షాట్ మీకు చార్ట్ లో పెడతాం. HR వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఓకే, డైరెక్ట్ గా మీరు కాల్ చేసి జాబ్ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా కాల్ చేసి మీకు ఇప్పుడు చార్ట్ లో కూడా పెడుతున్నా డీటెయిల్స్. సో ఇట్లా మేడం పెట్టండి, చార్ట్ లో స్క్రీన్ షాట్ తీసి అది పెట్టండి. ఓకే, 2 HR నెంబర్స్ ఇచ్చారు. దీనికి కాల్ చేస్తే వెంటనే మీకు సో HR వాళ్ళకి కనెక్ట్ అయ్యి మీరు డైరెక్ట్ గా మీరు R2R ప్రొఫైల్ ని మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకొని ఉన్నారో R2R సంబంధించి. ఓకే, సో ప్రజెంట్ R2R ఎవరైతే నేర్చుకుంటున్నారో సో మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే డెఫినెట్ గా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, రెజ్యూమ్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇంకొన్ని రోజులు వింటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో మీకు చార్ట్ లో మీకు అబ్బాయి సో HR నెంబర్స్ కూడా షేర్ చేసిన చాలా మనకి మంచి విషయం అది. సో ఇలాంటి మనకి షేర్ చేస్తా ఉంటే స్టూడెంట్స్ కూడా చాలా మందికి హెల్ప్ అవుతాయి. అందుకే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయాలని, ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. చాలా మంది ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లా. ఓకే, సక్సెస్ అయ్యి కూడా మనకి షేర్ చేయట్లేదు. దీని మూలంగా వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే సక్సెస్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇందులో ఉన్న వాళ్ళు ఏమన్నా రేపు పొద్దున రిఫరల్స్ ఉపయోగిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. గివ్ అండ్ టేక్ లాగా ఉండాలి కానీ వన్ సైడే ఉండకూడదు ఎప్పుడు, అవునా కదా? సో కాబట్టి ఇది 2 సైడ్ నుంచి ఉండాలి మనకి. సో ఇది మనకి ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి ఒక
సో అద్భుతమైన ఒక చిన్న విజయం ఇది. ఓకే, సో మీకు ఇప్పుడు ఇస్లీ మనకి ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్ లో పెడతారు. ఓకే, రైట్ రైట్. ఇప్పటి వరకు మనం మంచి విషయాలు డిస్కస్ చేసాం. R2R లో ఈ రోజు మనం రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకే, SAP లో మనకి రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ అనేది సో వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అర్థమవుతుందా? SAP లో మనకి అండ్ రికరింగ్ ఎంట్రీ అనేది రికరింగ్ ఎంట్రీ ఇస్ వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. SAP లో మనం ఈ రికరింగ్ ఎంట్రీని ఎలా పోస్ట్ చేయాలి సో అనేది వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇది ఎలా చేయాలో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. సో రికరింగ్ డాక్యుమెంట్, this is one of the month ending activity in SAP. SAP లో మనకి రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ అనేది వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అలాగే చెప్పండి, మన మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి. అప్రూవల్ డిఫరెన్స్, ఇంకా ఓపెనింగ్ క్లోజింగ్, నెక్స్ట్ రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్. రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్. సో ఇది మన SAP లో ఎలా చేస్తారు, రికరింగ్ అనేది ఎలా చేస్తారు? రికరింగ్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై రికరింగ్? రికరింగ్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ రిపీట్ అవుతా ఉంటాయి. ఎవ్రీ మంత్ రిపీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ EMI ఉంది, అది ఎంత కట్టాలి? ఒక 10,000 2,000 కట్టాలనుకోండి EMI. అదే EMI 2 సంవత్సరాలు పెట్టుకుంటారు మీరు, అవునా కదా? అదే రికరింగ్ అవుతా ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, అది ఆటోమేటిక్. SAPలో ఆటోమేటిక్ పేమెంట్ అనమాట. ఎలా సెటప్ చేద్దాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాప్లో ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి 2,000కో 1,000 రూపాయలకో, ఓకే, అది ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో నుంచి ఏమవుతుంది? డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే ఇది కూడా ఏంటంటే రికరింగ్ అంటే రిపీటెడ్గా సేమ్ అమౌంట్ సమ్ షెడ్యూల్ టైం వరకు అని అర్థం. ఒక 2 years పీరియడ్, ఒక 1 year పీరియడ్, ఒక 6 months మనం సేమ్ అమౌంట్ మనం పోస్ట్ చేయటం ఎలాగా అనేది మనకి SAPలో ఉన్నది పాయింట్ అన్నమాట. రికరింగ్ ఎంట్రీని SAPలో ఎలా బుక్ చేయాలి? అర్థమైందా? అర్థం కాలేదు అందరికీ? సో ఈ రికరింగ్ డాక్యుమెంట్ ఇన్ SAP ఈజ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ రిపీట్స్ రెగ్యులర్లీ. అది ఒక రికరింగ్ అంటే ఒక బిజినెస్ డాక్యుమెంట్ అనమాట. అది ఏం చేస్తాం మనం? బిజినెస్ ట్రాన్సాక్షన్ రిపీటెడ్గా రెగ్యులర్గా చేస్తాం అనమాట. వన్స్ రికరింగ్ ఎంట్రీస్ ఆర్ క్రియేటెడ్ దే గెట్ పోస్ట్ ఇన్ SAP జస్ట్ యాజ్ పర్ డిఫైన్డ్ స్కెడ్యూల్. సో మనకి డిఫైన్డ్ స్కెడ్యూల్ ప్రకారం SAPలో మనకి పోస్ట్ చేస్తాం అనమాట. యూ కెన్ యూజ్ రికరింగ్ ఎంట్రీస్. ఈ రికరింగ్ ఎంట్రీస్ అనేది GL చేయొచ్చు, AP చేయొచ్చు, ER కూడా చేయొచ్చు. AP అంటే అకౌంట్స్ పేయబుల్, ER అంటే అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే, GLస్కి కూడా చేయొచ్చు, అకౌంట్స్ పేయబుల్ చేయొచ్చు, అలాగే మనకి అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా మనం చేయొచ్చు అన్నమాట రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్ అనేది. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ రికరింగ్ ఎంట్రీస్ కొన్ని చదవండి, రేపు పొద్దున ఎంట్రీలో అడుగుతారు ఇవి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రికరింగ్ ఎంట్రీ: రెంట్, లీజ్ పేమెంట్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఆఫీస్ రెంట్, ఇన్సూరెన్స్, లోన్స్, ఇవన్నీ కూడా మనకి SAPలో వీటిని ఏమంటాం మనం? రికరింగ్ ఎంట్రీస్ అంటారు. వీటిని ఏమంటాం మన SAPలో? రికరింగ్ ఎంట్రీస్ అంటారు. సో ఇప్పుడు మనకి T కోడ్స్ చదవండి, రేపు పొద్దున T కోడ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి మీకు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి T కోడ్స్ చదవండి.
ఈ టీ కోడ్స్ చదవండి ఒక 1 minute. ఈరోజు వచ్చేసేయాలి. ఈ టీ కోడ్స్ ఏమైతే ఉన్నాయో ఈ రోజు మీకు వచ్చేసేయాలి. ఓకే. సో రికరింగ్ ఎంట్రీకి సంబంధించిన టీ కోడ్స్ చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? ఆన్లైన్లో నోట్ చదవండి. ఎవరైనా ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్ చదవండి. To create the recurring document FBD1. Okay. To view list of recurring documents F.15. Okay. To execute recurring document F.14. Okay. To code for batch input session SM35. Okay. T code for document posted FB03L. Okay. సో ఇవి మరి SAP సిస్టమ్ లో చేస్తే రికరింగ్ ఎంట్రీ పోస్ట్ అయిపోతుంది. అర్థమైనా? సో మరి ఇప్పుడు SAP లో మనకి ఈ రికరింగ్ ఎంట్రీని SAP లో మనం ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను చిన్న సెటప్ చేసుకుంటాను బ్యాక్ ఎండ్ లో నా సర్వర్లో. సో ఇన్సూరెన్స్ పెయిడ్ చేద్దాం మనం. ఓకే, ఇన్సూరెన్స్ మనం పే చేసాం అనుకో, మన ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ పెయిడ్. ఓకే, ఇన్సూరెన్స్ పెయిడ్ అని అర్థం. ఓకే, ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ పే చేస్తాం కదా, ఒక 5,000 అట్లాగా. ఓకే, లేకపోతే EMI పెయిడ్. సో ఇన్సూరెన్స్ పెయిడ్ మనం బ్యాంక్ని ఇప్పుడు ఇన్సూరెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇన్సూరెన్స్ అకౌంట్ అటార్ టు బ్యాంక్, అవునా కదా? ఓకే, రెంట్ పెయిడ్కి రెంట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్. అలాగే ఇన్సూరెన్స్కి ఏంటిది? ఇన్సూరెన్స్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అని చెప్పి ఒక 2 GLs ని క్రియేట్ చేద్దాం. GL క్రియేట్ చేయాలంటే ఏంటి కోడ్? FS00. సో GL ని క్రియేట్ చేయాలంటే మనం కామన్ గా యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? FS00. ఎంటర్. సో ఈ FS00లో మనం GL ని మనం క్రియేట్ చేస్తాం. సో ఇన్సూరెన్స్ అంటే మనకి ఒక అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు తీసుకొని చేద్దాం మనం. ఓకే, సో 400 314 తర్వాత ఏంటిది? 315. ఓకే, సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ లో ఏంటంటే 400 313 ఉంది కదా, దాని 314 ఉంది కదా, 314 తర్వాత ఏంటిది? 315. సో ఇది మన కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ ఏంటంటే ఈ కంపెనీ కోడ్ కాకుండా వేరే కంపెనీ కోడ్ లో చేస్తాను. VIZ6 కంపెనీ కోడ్ లో చేస్తాను. ఓకే, ఇది VIZ6 కంపెనీ కోడ్ అనుకోండి. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ లో? చెప్పండి. 400 303. సో ఇక్కడ ఏముండాలి? ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఏముండాలి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇక్కడ ఏముండాలి? చెప్పండి, ఏదో వేద్దాం అనుకుంటున్నాం మనం. ఇన్సూరెన్స్ అకౌంట్ SBI బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం మనం. ఓకే, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. మహమ్మద్ వజీద్ ఇట్లా పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సెట్ చేయాలి. దట్స్ ఇట్. ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? బ్యాంక్ ఆల్రెడీ ఉందా? బ్యాంక్ అంటే ఏంటి? కరెంట్ అసెట్సేగా. ఇదిగో బ్యాంక్. 2 GLs ఉన్నాయి. 2 GLs కావాలి. ఇన్సూరెన్స్ పెయిడ్ ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ పే చేస్తాం కదా, అందుకే ఇది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ
ఇక్కడ మనకి యూస్ చేయాలంటే రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే యూస్ చేసే డీకోడ్ ఏంటి FBD1 ఏంటండి FBD1. సో ఇప్పుడు మనం SAPలోకి వెళ్ళిపోదాం. SPలోకి వెళ్ళిపోయి ఎగ్జిట్ కొట్టేసి ఇక్కడ దీన్ని ఏమంటాం మనం కమాండ్ ఫీల్డ్. సో జస్ట్ టైప్ చేయటమే అంతే, FBD1 అని చెప్పి టైప్ చేయటమే అంతే. FBD1 ఎంటర్. సో ఎంటర్ ఏంటిదండి ఎంటర్. సో ఇక్కడ ఫస్ట్ మనం రన్ డేట్. సో ఏ రోజు దీన్ని రన్ చేస్తున్నాము 30వ తారీఖున. లాస్ట్ రన్ డేట్ మళ్ళా మనం ఎప్పుడు రన్ చేస్తామంటే 2025 అంటే ఏంటి ఒక 1 ఇయర్ ఈ షెడ్యూల్ మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా అందరికీ? రికరింగ్ ఎప్పుడు దాకా ఎన్ని ఏళ్ళు? 1 ఇయర్. ఎవ్రీ మంత్ ఇంటర్వెల్ అంతా 01. ఇక్కడ మనం పోస్ట్ చేస్తుంది జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అయిపోయింది SA. ఓకే, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏంటిది? ఇది ఇన్సూరెన్స్ పేజ్. ఓకే, సో మనకి పోస్టింగ్ కి 40 అంటే ఏంటి? డెబిట్. 40 అంటే డెబిట్ ఇన్సూరెన్స్ అకౌంట్, క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. సో డెబిట్ ఇన్సూరెన్స్ అకౌంట్, డెబిట్ ఇన్సూరెన్స్ అకౌంట్. తర్వాత ఎంటర్. సో అమౌంట్ ఎంత? ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ ఎంత పేమెంట్ చేస్తున్నాం? ఒక 2000 రూపాయలు పేమెంట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇన్సూరెన్స్ క్రెడిట్ లో ఏముండాలి? పోస్టింగ్ 50 దగ్గర ఇక్కడ ఏం రావాలి? బ్యాంక్ అకౌంట్. ఇది ఇక్కడ బ్యాంక్ అకౌంట్. సో మనకి డాక్యుమెంట్ ఏం చేద్దాం మనం? పోస్ట్ అయిపోయింది. పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమడుతుంది చూడండి, స్టార్ ఇవ్వండి. ఇక్కడ అంటే క్రెడిట్ అమౌంట్ ఇవ్వలేదంట, ఇచ్చేసి ఏమడుతుంది ఇప్పుడు? పోస్ట్ చేయమంటుంది. సో పోస్ట్ అయిపోయింది. సో పైన ఇక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట డిస్ప్లే. ఏంటి ఎంట్రీ ఏంటి? ఇన్సూరెన్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇన్సూరెన్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం SAPలో. రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం SAPలో. తర్వాత మరి ఇలాంటి ఎన్ని పోస్ట్ చేస్తాం? ఒకటే ఉంటుంది ఆ కంపెనీలో, 20-30 కూడా ఉంటాయి. అన్నా కదా, నాకే 3, 4, 5 ఉన్నాయి నాకు రికరింగ్ ఎంట్రీ. ఎవ్రీ మంత్ ఇదే పే చేసుకుంటాం. 5 కాదు 15 ఉన్నాయి ఎవ్రీ మంత్. రెంట్లో ఇవన్నీ రికరింగ్, అవునా కదా? రెంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవన్నీ ఆటోమేటిక్గా పేమెంట్ చేస్తాం. మొబైల్ ప్లాన్ ఉంటుందా లేదా? అది రికరింగ్. సో అలాంటిది. సో ఈ దీంట్లో సిస్టంలో మనం స్కైప్ అనుకోండి, స్కైప్ బిజినెస్ ఎవ్రీ ఇయర్ మనకి ఇంత అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. పర్ మంత్ చప్పున కట్ చేసుకుంటా పోతారు. ఇవన్నీ ఏంటికి? రికరింగ్ ఎంట్రీసే కదా. సో ఇవి అయిపోయిన తర్వాత దీన్ని లిస్ట్ ఉంటాయి, ఇలాంటి అన్ని పోస్ట్ చేసుకుంటాం. సేమ్ ట్రాన్సాక్షన్ 2 డెబిట్ క్రెడిట్ ఉంటే చాలు మనకి. జనరల్ ఎంట్రీ తెలిస్తే చాలు. ఇదే టీ కోడ్ అంతే. డెబిట్ వేసుకుంటూ క్రెడిట్ వేసుకుంటూ GLs ఉండాలి అంతే. అర్థమైందా లేదా? ఇలాంటి లిస్ట్ అంటే నీ సిస్టంలో ఉన్న ఆల్ రికరింగ్ ఎంట్రీ లిస్ట్ కావాలనుకో యూస్ చేసే టీ కోడ్ ఏంటి? F.15. యూస్ చేసే టీ కోడ్ ఏంటి? F.15. నీ కంపెనీ కోడ్ ఏంటి? VIZ6. సో ఫిజికల్ ఇయర్ 2024. ఓకే, ఇవి ఇచ్చి జస్ట్ వ్యూ చేయి. ఇవన్నీ రికరింగ్ ఎంట్రీసే. ఇది నిన్న చేసింది, ఇది నిన్న కూడా చేసా కొన్ని. ఈ లిస్ట్ వద్దు నాకు, ఈ రోజు కావాలి. ఈ రోజు డేట్ ఎంత? డాక్యుమెంట్ నెంబర్ ఎంత? ఈరోజు 303. ఓకే, సో ఈ రోజుగా ఇది. ఇవన్నీ ఎప్పుడు? నిన్నటి వద్దు, నిన్న కూడా చేశాను నేను. ఓకే, నిన్నటి కాదు, ఈ రోజు వరకు చూద్దాం, ఇది వరకు చూద్దాం. ఓకే,
అంటే మనకి మొత్తం రికరింగ్ ఎంట్రీస్ ఇలా పోస్ట్ చేసే అన్ని కూడా ఒక రోజున డేట్ పెట్టుకొని ఇది చూసుకోవచ్చు అన్నమాట, లిస్ట్ చూసుకోవచ్చు. ఏ టీ కోడ్? ఈ రికరింగ్ ఎంట్రీస్ అన్ని లిస్ట్ చూడాలంటే ఏ టీ కోడ్ ఏంటి? F.15. ఈ ఆల్ రికరింగ్ ఎంట్రీస్ మనం చూడాలంటే టీ కోడ్ ఏంటి? F.15. మన రికరింగ్ ఎంట్రీ క్రియేట్ చేసిన దేనికి? ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కి డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఇప్పుడు వచ్చింది? జనరేట్ అయింది 303. సో ఇప్పుడు దీన్ని రికరింగ్ ఎంట్రీని మనం ఎగ్జిక్యూట్ చేయాలండి. ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేయాలి. F.14. F.14. సో నీ కంపెనీ కోడ్ ఏంటి? VIZ6. దేన్ని మొత్తం రియల్ టైంలో ఏంటంటే ఇలాంటి రికరింగ్ ఎంట్రీ లిస్ట్ అంతా తీసుకుంటాం మొత్తం ఓకే సార్. సో ఇక్కడికి వెళ్తే మీకు సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రన్ చేస్తాం? ఈ రోజే ఫస్ట్ది కదా, ఫస్ట్ టైం కదా చేసేది. ఇప్పుడు ఈ రోజు మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ముందు ఫస్ట్ తెచ్చుకోవాలి. ఓకే, సో మనం తర్వాత చేసేటప్పుడు ఏం వేసుకోవాలి? తర్వాత మళ్ళీ ఈ లిస్ట్ చూసి తర్వాత డేట్ ఏం వేసుకోవాలి? 9th వేసుకోవాలి, తర్వాత 10th వేసుకోవాలా? ఎవ్రీ మంత్ జస్ట్ లైక్ ఇది సేమ్. మళ్ళీ ట్రాన్సాక్షన్ మళ్ళీ పోస్ట్ చేయాల్సిన అవసరంలా. అర్థమైందా? ఇన్సూరెన్స్ అని ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాల్సిన అవసరంలా. ఇలాంటివన్నీ డాక్యుమెంట్ నంబర్లు ఉంటే చాలు నీకు. జస్ట్ డాక్యుమెంట్ నంబర్లు ఉంటే చాలు. ఓకే, సో ఇక్కడ నీ డాక్యుమెంట్ నంబర్ ఎంత? 303. సో డాక్యుమెంట్ టైప్ ఎంత? SA. పోస్టింగ్ SA. పోస్టింగ్ డేట్ ఎంత? ఈరోజే పోస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, ఈ డీటెయిల్స్ ఇస్తే చాలు. ఇక్కడ ఒక మనం బ్యాచ్ ఇన్పుట్ సెషన్ని క్రియేట్ చేయాలన్నమాట. ఏంటిదండి? బ్యాచ్ ఇన్పుట్ సెషన్. సో ఈ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఒక పేరు పెడుతున్నాను. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ పేరు ఇది. ఎనీథింగ్ టెస్ట్ అని క్రియేట్ చేసుకోండి, ఇంకోటి ఏదైనా క్రియేట్ చేసుకోండి. బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం సేవ్ చేయాలి. ఏం చేయాలి? సేవ్ చేయగానే మనకి ఏంటిది? సెషన్ అంటే బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అనేది క్రియేట్ అయ్యింది అని చెప్పి మెసేజ్ వస్తుంది. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అనేది క్రియేట్ అయ్యింది అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది అన్నమాట. ఇక్కడితో మనకి ఎన్ని అయిపోయినాయి? ఇక్కడ దాకా అయిపోయిందా లేదా? మీరు టీ కోడ్స్ చెప్తే చాలు. నెక్స్ట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అంటే ఇలాంటివి చాలా ఉంటాయి, వందల్లో వేలల్లో ఉంటాయి. రియల్ టైంలో పెద్ద కంపెనీస్కి వేలల్లో ఉంటాయి. ఓకే, అవన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడం అంటే మరి సో కష్టం. కాబట్టి మనకి బ్యాచ్ ఇన్పుట్ సెషన్ అంటే లైన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ టీ కోడ్ యూస్ చేస్తారు. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ టీ కోడ్ ఏంటిది? SM35. ఓకే, సో మన కంపెనీస్లో ఏంటంటే బ్యాచ్ జాబ్స్ జరుగుతూ ఉంటాయి. SM35కి వెళ్ళిపోండి. SM35 కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ నేను ఇప్పుడు క్రియేట్ చేసిన బ్యాచ్ ఇన్పుట్ సెషన్ వచ్చేసిందో అడుగుతాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ప్రాసెస్ డిస్ప్లే ఎర్రర్స్ ఎక్స్పర్ట్ మోడ్. ప్రాసెస్ డిస్ప్లే ఎర్రర్ ఎక్స్పర్ట్ మోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం ప్రాసెస్ మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ మీద క్లిక్ చేయగానే ఏంటి? బ్యాచ్ ఇన్పుట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. సెషన్ ఓవర్వ్యూలో చూడు. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లాగ్లోకి వెళ్ళండి. దేంట్లోకి వెళ్ళాలి? లాగ్లోకి వెళ్తే మనకి దీని క్రియేట్ అయిపోయింది. డబుల్ క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ 14 వాస్ పోస్టెడ్ అని చెప్పి వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ డాక్యుమెంట్ 14 అనేది మీరు ఈటీ కోడ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. పోస్ట్ అయిన తర్వాత FB03L కూడా చూసుకోవచ్చు అనమాట, రికరింగ్ డాక్యుమెంట్ సంబంధించి. ఓకే, సో FB03Lకి వెళ్ళి ఎంటర్ కొట్టిన ఈ రికరింగ్ డాక్యుమెంట్ నెంబర్ 14 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎంటర్ కొట్టండి. జనరల్ లెడ్జర్ స్పెసిఫిక్ డిస్ప్లే జనరల్ లెడ్జర్ వీఆర్ ఇన్కంపాటబుల్. ఓకే, ఇది కంపాటబిలిటీ ప్రాబ్లం ఉందంట. సో ఇది 2024 హిస్టరీ చూస్తే ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఇన్సూరెన్స్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్. ఎప్పుడు పోస్ట్ చేసావు? ఓకే, ఈ రోజు పోస్ట్ చేసాం. ఇలా మనకి ఎవ్రీ మంత్ మనం జస్ట్ రికరింగ్ ఎంట్రీ డాక్యుమెంట్ చూసుకోవడం, నెంబర్ ఇవ్వడం, సెషన్ క్రియేట్ చేయడం, SM35 ఎగ్జిక్యూట్ చేయడం.
మళ్ళీ సేమ్ రిపీట్గా ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రికరింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెషన్ క్రియేట్ చేసుకోవడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం అంతే. మొత్తం నీ డాక్యుమెంట్ మొత్తం ఎన్ని ఉంటే అన్ని డాక్యుమెంట్ అక్కడ ఈ సెషన్లో వేసుకుంటారనమాట. ఇది సో ఈ సెషన్ ఉంది కదా F.14లో, రేపు పొద్దున్న మనకి రికరింగ్ డాక్యుమెంట్ లిస్ట్ ఉంటుంది కదా, F.14లోకి వెళ్ళి ఓకే ఇక్కడ మొత్తం ఎన్ని డాక్యుమెంట్ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆల్ డాక్యుమెంట్స్ నెంబర్స్ ఇచ్చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మంత్లో ఏం చేస్తాం మనం, ఇక్కడ టోటల్ సో ఇక్కడ మొత్తం ఎన్ని డాక్యుమెంట్ రికరింగ్ ఉన్నాయో అన్ని ఇక్కడ వేసుకుంటాం. ఇక్కడ వేసుకొని దీన్ని సెషన్ క్రియేట్ చేసి ఏం చేస్తాం, SM35 చేస్తాం. అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. సో దీన్నే మనం ఏమంటాం, మనం రికరింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎస్ఏపిలో మనం రికరింగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఇది కాన్సెప్ట్. అర్థమైందా అందరికి? ఇప్పుడు దాకా మనం చాలా టీ కోడ్స్ చెప్పుకున్నాం. ఆ టీ కోడ్స్లో ఇవి కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్ క్లాస్లో మనం టీ కోడ్స్ ఇచ్చినట్టున్నా, ఇచ్చానా లేదా? మళ్ళీ దానికి దీన్ని యాడ్ చేస్తాను, చూడండి ఎలా యాడ్ చేస్తాను. సో ఈ రివర్సల్ టీ కోడ్స్ చెప్పుకున్నాం. ఎక్కడ ఉన్నాయండి టీ కోడ్స్ లిస్ట్ మనం ఇచ్చింది? ఇయేనా? ఆ టీ కోడ్ లిస్ట్కి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇయేనా? ఇది కూడా కాదు. సరే మనం టీ కోడ్స్ అన్ని రాద్దాంలేండి. ఇక్కడ ఇవన్నీ మీకు టీ కోడ్స్ అన్ని ఎక్కడో ఇచ్చాను. సరే నాతో పాటు మీరు కూడా చెప్పండి టీ కోడ్స్ అని రాసుకుంటే. ఈయన ఇదే కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఇవన్నీ ఓకే, మళ్ళీ రాద్దాంలో ఏముందిలే కానీ. ఓకే ఇవన్నీ ఏంటిది, రికరింగ్ ఎంట్రీకి సంబంధించిన టీ కోడ్స్ అన్నమాట. ఇవి రికరింగ్ ఎంట్రీ డాక్యుమెంట్ సంబంధించిన టీ కోడ్స్. ఇప్పుడు చెప్పండి టీ కోడ్ ఫర్ డాక్యుమెంట్ చేంజ్ చెప్పండి. B02 టీ కోడ్ ఫర్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి మామూలుగా FB03 అప్రూవల్ అండ్ డిఫరల్ సంబంధించి టీ కోడ్ పోస్టింగ్ చేయాలని టీ కోడ్ ఏంటి FBS1. ఓకే అప్రూవల్ ఎంట్రీ రివర్సల్ టీ కోడ్ ఏంటి చెప్పండి. F.81 sir. F.81. సో స్టాండర్డ్ రివర్సల్ టీ కోడ్ ఏంటి డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ చెప్పాలి. FB08 మాస్ రివర్సల్ టీ కోడ్ ఏంటి F.80. GL పోస్టింగ్ టీ కోడ్ ఏంటి GL పోస్టింగ్ FB50 sir. FB50 లేదా F-02. ఇంకేమున్నాయి మనకి GL క్రియేషన్. సో GL క్రియేషన్ టీ కోడ్
టీ కోడ్ ఏంటి? FS00. ఇంకేం చెప్పుకున్నాం మనం? GL బ్యాలెన్సెస్. GL బ్యాలెన్స్ టీ కోడ్ ఏంటి? MFS10. GL ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్ టీ కోడ్ ఏంటి? FBL3N. ఇంకా Park document, sir. FBV0. రిలీజ్ ద పార్క్ డాక్యుమెంట్. సో టీ కోడ్ ఏంటి? FBV0. ఇంకెవరు చెప్తారు? ఇంకేం చెప్పుకున్నాం? వెండర్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్. వెండర్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ ఇది కూడా రాసుకోండి. సో వెండార్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB60 లేదా F-43 అండి. కస్టమర్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? FB70. సో F-22. ఓకే, ఇంకేం చెప్పుకున్నాం మనం? వెండర్ క్రెడిట్ మెమో. వెండర్ క్రెడిట్ మెమో. వెండర్ క్రెడిట్ మెమో టీ కోడ్ ఏంటి? FB65. అలాగే కస్టమర్ టీ కోడ్ ఏంటి? FB75. ఇంకేం చెప్పుకున్నా? మళ్ళీ అసెట్ అకౌంటింగ్ లో టీ కోడ్స్ చెప్తాను. ఓకే, GL సంబంధించి టీ కోడ్స్ సరిపోతాయి మనకి. ఎండ్ యూజర్ కి చాలు, మోర్ దాన్ సఫిషియంట్. ఓకే, సో ఇవి మనకి మోర్ దాన్ సఫిషియంట్ ఈ టీ కోడ్స్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ టీ కోడ్ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ చార్ట్ లో పెడుతున్నాం. ఈ టీ కోడ్స్ మీరు క్లాస్ అయిపోయే లోపల వచ్చేసేయాలి మొత్తం. అర్థమైందా అందరికీ? ఈ టీ కోడ్స్ ఏమైతే ఉన్నాయో క్లాస్ అయిపోయే లోపల మనకు వచ్చేసేయాలి. ఎప్పుడు అడిగినా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినా మీరు రాత్రైనా పగలని ఈ టీ కోడ్ చెప్పాలంటే. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఎప్పుడు అడిగినా సరే ఈ టీ కోడ్స్ మీరు చెప్పాలి. 100% చెప్తేనే మీరు జాబ్లో సెలెక్షన్ అవుతారు. లేదు అనుకుంటే కూర్చుంటారు ఇంటి దగ్గర, ఉపయోగం ఏముండదు. ఓకే, సో సింపుల్గా 30 రోజులు చదువుకుంటే జాబ్ వస్తుందంటే ఎవరు చదవట్లేదు, ఎవరో రిజల్ట్ కూడా ఫార్వర్డ్ చేయట్లేదు. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. 30 days చదువుకుంటే జాబ్ వస్తుంది అంటే, జాబ్ అంటే అందరికీ జాబ్ చేయాలనే ఉంటుంది. ఎవరికి చేయకుండా చేయాలని ఎవరైనా కోరుకుంటారు, చేయకూడదని. 30 రోజులు చదువుకుంటే జాబ్ వస్తుంది అని చెప్తున్నా మీరు ఎవరు కూడా చదువుకోవట్లేదు అంటే మరి మీరు అది జాబ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా మరి నాకేం అర్థం కావట్లేదు. ఓకే, సో వెళ్ళినట్టు జాబ్ కొడుతున్నారు. ఇంటర్వ్యూకి 10 మంది వెళ్తే ఒక 5 మంది జాబ్ కొడుతున్నారు. అందుముందు ఇంటర్వ్యూ ఉందని చెప్తేనే వెళ్తలేదు. ఫస్ట్ 10 మంది వెళ్తే 5 మంది ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తున్నారు. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వచ్చేస్తుంది కన్ఫర్మ్, 100% యాక్యురేట్, నో డౌట్. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళకపోతే జాబ్ రాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఈ రికరింగ్ ఎంట్రీ ఏంటి అనేది ఎగ్జాంపుల్ ఇటు టీ కోడ్తో సహా పెడుతున్నాను, చూసుకోండి. ఇక ఈ రికరింగ్ ఎంట్రీ సంబంధించి మీరు ఏం చేయాలి? కాపీ చేసుకోవడం, వర్డ్లో పేస్ట్ చేసుకోవడం, వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం, ఈరోజు డేట్ వేసుకోవడం, చదువుకోవడం. ఇలాంటి మహా అయితే ఒక 20 క్లాసులు కూడా ఉండవేమో. ఓకే, ఇలాంటి స్టోరీస్ చదువుకోవడం, ఈ జర్నల్ ఎంట్రీ చదువుకోవడం, టీ కోడ్ చదువుకోవడం, చాలా జాబ్కి వెళ్ళిపోవడం. HR questions. Tell me about yourself. Minimum first question. Tell me about yourself. Tell me the roles and responsibilities of your current company. ఓకే, ఇక్కడ రాస్తున్నాం చూడండి. రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్కి వెళ్తే ఫస్ట్ మనకి ఎవరైనా సరే HR క్వశ్చన్స్
ఈ క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే సరిపోతుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఓకే, సో టెల్ అబౌట్ యువర్ కరెంట్ కంపెనీ ఆర్ ప్రీవియస్ కంపెనీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కరెంట్ అంటే పని చేస్తుంది, ప్రీవియస్ అంటే పని చేసింది. ఇవి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండాలి మీ దగ్గర. రెజ్యూమేలో ఏమైతే మీరు రెస్పాన్సిబిలిటీస్ పెడతారో అది చెప్పాలి. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ సాలరీ. రేపు కాల్లో కూడా మీరు ఇదే అడుగుతారు ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ ద సాలరీ ఎక్స్పెక్టేషన్స్. సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓకే, సో అలాగే వై డిడ్ యూ రిజైన్ యువర్ ప్రీవియస్ జాబ్. దీని దగ్గర ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెషర్కి అయితే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాం. ఓకే, వై డిడ్ యూ రిజైన్ యువర్ ప్రీవియస్ జాబ్. ప్రీవియస్ జాబ్ ఎందుకు రిజైన్ చేసావు? ఓకే, అలాగే సో హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years. సో నువ్వు 5 yearsలో ఏమవుదాం అనుకుంటున్నావు ఈ కంపెనీలో? సో అలాగే ఇంకేం అడుగుతారండి? సాలరీ ఎక్స్పెక్టేషన్ మినిమం అంటే ఏంటి? ఏ జాబ్కి వెళ్ళినా సరే ఈ క్వశ్చన్స్ లేకుండా ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వదు. దీని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. రోజుకి ఒకటో రెండో చెప్తాను. క్లాస్ అయ్యే లోపల ఈ రోజు ఒకటి చెప్పి టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని టుమారో క్లాస్. అంటే నెక్స్ట్ క్లాస్లో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, తర్వాత క్లాస్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. రోజు ఒకటి చెప్పుకుంటే అంత అన్నీ ఒకేసారి చెప్పుకుంటాం. ఓకే, అలాగే ప్రెషర్ అయితే వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. నీ స్ట్రెంగ్త్ ఏంటి? ఓకే, అలాగే వాట్ ఈస్ యువర్ వీక్నెస్. సో నీ వీక్నెస్ ఏంటి? అలాగే వాట్ ఈస్ యువర్ హాబిట్స్. నీ హ్యాబిట్స్ ఏంటి? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. విత్ ఎగ్జాంపుల్లో చెప్పాలి. స్ట్రెంగ్త్కి ఎగ్జాంపుల్, వీక్నెస్కి ఎగ్జాంపుల్, నీ హ్యాబిట్స్ ఏంటి? ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తాం? ఓకే, సో మీకు ఈ జాబ్ ఎందుకు ఇవ్వాలి? ఏం చూసి నేను ఇవ్వాలి ఈ జాబ్? అర్థమైందా లేదా? ఈ జాబ్ నీకు ఏం చూసి ఇవ్వాలి? ఈ క్వశ్చన్స్ లేకుండా ఎంట్రీ ఉండదు. అలాగే ప్రీవియస్ జాబ్ ఎందుకు రిజైన్ చేసావు. అలాగే సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడుగుతారు. సో ఎన్నైనాయండి? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 హెచ్ఆర్ క్వశ్చన్స్ మనం చదువుకుంటే చాలు. హెచ్ఆర్ క్వశ్చన్స్ క్లియర్ అయిపోతుంది. ఈ 10 హెచ్ఆర్ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. ఒకసారి చదువుకోండి అందరూ. ఏ జాబ్కి వెళ్ళినా ఈ 10 హెచ్ఆర్ క్వశ్చన్స్ లేకుండా జాబ్ ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. ఈ 10 హెచ్ఆర్ క్వశ్చన్స్ టెక్నికల్ అంటే అప్రూవర్ సంబంధించి టెక్నికల్ రౌండ్ ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అర్థమైందా అందరికి? వాట్ ఈజ్ యువర్ హాబిట్స్? హాబీస్ కదా, హాబీస్ ఏంటని అడుగుతుంది. ఈ 10 హెచ్ఆర్ క్వశ్చన్స్కి ఆన్సర్ రెడీ చేసుకుంటే మనకి హెచ్ఆర్ రౌండ్ క్లియర్ అయిపోతుంది. హెచ్ఆర్ రౌండ్ ఎందుకు అంటే అసలు మీ దగ్గర నుంచి అసలు నోట్లో నుంచి మాట వస్తుందా లేదా, క్లయింట్కి రేపొద్దున క్లయింట్ కాల్లో మాట్లాడగలుగుతావా లేదా, క్లయింట్కి ఆన్సర్ చేయగలుగుతావా, సైలెంట్గా ఉంటావా, ఇవి తెలుసుకోవడానికి ఎంతవరకు నువ్వు ఈ జాబ్కి పర్ఫెక్షన్ ఉంది. ఒకవేళ హెచ్ఆర్ క్వశ్చన్స్ అద్భుతంగా చెప్తే నీకు చాలా అద్భుతంగా వస్తుంది.
నువ్వు టెక్నికల్ రౌండ్ బాగా చెప్పావు, ఓకే, కానీ హెచ్ఆర్ రౌండ్లో నువ్వు నలిగిపోయావు, తప్పలేకపోయావు. సో వాళ్ళు శాలరీ మనం అనుకున్నంత ఇవ్వరు. సో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేదని లేకపోతే హోల్డ్లో పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. టెక్నికల్ రౌండ్ బాగా ఉన్నప్పుడు హెచ్ఆర్ రౌండ్ దగ్గర కూడా మనకి అదే కన్సల్టెంట్ అనుకోండి, ఐటీ అనుకోండి, అసలు లెక్క చేయదు హెచ్ఆర్ రౌండ్ అంటే, అసలు లెక్క చేయదు. ఐటీలో ఏంటంటే ఒక టెక్నికల్ రౌండ్ అయితే చాలా, హెచ్ఆర్ రౌండ్ అనేది శాలరీ రాసుకొని వెళ్ళిపోవడం అంతే, హెచ్ఆర్ అంతవరకే. బట్ ఇక్కడ మనకి ఎండ్ యూజర్కి వచ్చేటప్పటికి మనకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా ఎక్కువ, అందుకే మనకి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం. ఓకే, సో అదే మీకు ఎస్ఐపి కన్సల్టెంట్ లెవెల్ అనుకోండి, హెచ్ఆర్ అనేది జస్ట్ ఊరినే శాలరీ ఎంత అని రాసుకొని వెళ్ళిపోతారు అంతే, 2-4 క్వశ్చన్లు అడిగి వెళ్ళిపోతారు. మొత్తం 2 టెక్నికల్ రౌండ్స్ క్రియేట్ చేయాలి, టెక్నికల్ రౌండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో ఈ 10 హెచ్ఆర్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఆ ఇంటర్వ్యూ అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా క్రాక్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లోనే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే జాబ్ కొట్టొచ్చేయాలి, అది ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ రౌండ్లోనే 100% జాబ్ కొట్టేసి వచ్చేయాలి, అది ఎక్స్పెక్టేషన్. ఓకే, మ్యాక్సిమం 3 రౌండ్లకి వెళ్తే 1 రౌండ్ క్లియర్ అయిపోవాలి. మ్యాక్సిమం 3 జాబ్లకి వెళ్తే 1 జాబ్ వచ్చేస్తుంది కన్ఫామ్. సో ఇంత మనం డెప్త్గా 30 రోజులు చదువుతున్నాడు, ఎవరు చదవరు బయట. ఎండ్ యూజర్కి అంత చదవరు, ఎవరు కూడా అంత చదువుకొని వెళ్ళరు. మనం 30 రోజులు ఇంత డెప్త్గా సాగదీసి చెప్తున్నాం. ఓకే, సో బయట అంత స్టఫ్ ఉన్న ఎంప్లాయీ మనకి స్టూడెంట్స్ దొరకరు అక్కడ మార్కెట్లో. జాబ్ చేసేవాడే చెప్తాడు కన్ఫర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంపెనీలో ఆల్రెడీ పని చేసావు అనుకో, వీటి మీద ఊదిపడేస్తావు. నీకు పని చేయని వాళ్ళ సంగతి చెప్తున్నా. పని చేసి మీలాగా ఉండే వాళ్ళని వెళ్ళి కంపేర్ చేసుకోండి అదర్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్స్తో. మీరు వెళ్ళి ఎండ్ యూజర్ మీరు ఏం నేర్చుకున్నారో అడగండి, మీకు తెలిసిపోతుంది స్టఫ్, మీకు వాళ్ళకున్న స్టఫ్ తెలిసిపోతుంది. అర్థమైందా? మన ట్రైనీ కనీసం ఒక 5 minutes అయినా మాట్లాడగలుగుతాడు, వాళ్ళు 5 seconds కూడా మాట్లాడలేరు, అది డిఫరెన్స్. కాబట్టి మనం అందుకే ఏంటంటే ఇంత స్టఫ్ మీకు క్లాసుల్లో ప్రతి పాయింట్ని ఎలా ఎలాబరేట్ చేయాలని చెప్పేది రీజన్ ఇదే. అదే పొద్దున వెంటనే జాబ్కి వెళ్ళి కొట్టాలి అని చెప్పి. అర్థమవుతుందా అందరికీ? ఓకే, ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. టుమారో సెషన్ లేదు. సో మనకి సాటర్డే సండే కొన్ని వీక్స్ వరకు లేవు. ఓకే, తర్వాత మీకు సాటర్డే సండే మీకు ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ అయితే మీకు ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి. అర్థమైందా? సో మేబీ నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వీక్ కానీ మీకు ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ కాడ నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎల్స్ కొంతమందికి ఇంకా నాకు త్వరగా కావాలి సార్, నేను జాబ్కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోస్ ఇచ్చారు చూడండి, మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఈ ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ దీని మీద క్లిక్ చేసి ఎంఎస్ఎల్ క్లాసులు ఉంటాయి, అవి చూసుకోండి అప్పటి లోపల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్ టుమారో లేదు మండే. థ్యాంక్ యూ. ఇక్కడతో మనకి జిఎల్ సంబంధించి మెయిన్ క్లాసెస్ అయిపోయింది. రికన్సిలేషన్స్ ఇవి ఉన్నాయి.